అత్తయ్య ఏం చేస్తున్నారు? ఇదంతా హడావిడి ఏంటి? ఇన్ని రకాలు ఇవన్నీ ఏంటి? హడావిడి ఏంటంటే రెగ్యులర్ గా వాళ్ళ తినడానికి వంట కావాలి. అట్లనే మేము పూరికి వెళ్తున్నాం. పూరికి దానికోసం పూరి యాత్రకి దానికోసం ఇవి గారెల కోసం పిండి కలిపిండు. మా మామయ్య కలిపిండు ఇక్కడ పాపం. ఇదిగో చుక్కకూర పచ్చడి కోసం చుక్కకూర వేసిండ్రా? చుక్కకూర కోసం మిర్చి వేపిన. ఓకే. నిన్న నైటే ఇగో చుక్కకూర వేపి పెట్టుకున్నా తొందర అయిపోతాను. ఓకే. తర్వాత తీసుకెళ్ళడానికి పుదీనా పచ్చడి కోసం ఇగో పుదీనా. తర్వాత చింతపండుతో పచ్చడి వేస్తా. ఇంకా ప్రిపరేషన్ దీనికి స్టార్ట్ చేయలేదు. ఓకే. మొత్తం ఈ పూరి యాత్రకి వారం రోజుల యాత్రకి హడావుడి అవుతుంది. ఇంకా బట్టలు చదువుకోవాల్సింది. ఇంకేం చేయాలి? బట్టలు చదువుకోవాలి, వీళ్ళకి చేసి పెట్టాలి, వీళ్ళకి వాళ్ళకు చేసుకుని అట్లే వాళ్ళు అనుకున్న పని హడావుడి టెన్షన్ అవుతుంది నాకు. మా మామయ్య గారెల కోసం పాపం పిండి కలిపింది. గైస్ పూరి యాత్ర ఏమో కానీ నాకు ప్రాబ్లం బాగా అవుతుంది. పిండి విసుకుపోవాలంటే పిండి విసికిన, గారెల గురించి పిండి విసుకాలి అంటే చేసిన, అదొకటి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇక మరి ఏం చేస్తాం, మరి తప్పదు. లేచినప్పటి నుంచి ఎన్ని పనులు చేసిన? చాలా చేసిన, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంటే చాలా చేసిన. సపోర్ట్ చేస్తూనే ఉన్నా అప్పటి నుండి. ఇంతేం లేదు, నీట్ గా సపోర్ట్ చేయాలి కదా. మరి యాత్ర నేను కూడా వెళ్తాను కదా, అందరం కలిసి సరదాగా పోయి రావచ్చు అని సపోర్ట్ చేయమనంటే చేస్తూనే ఉన్నా ఇప్పటిదాకా. ఇప్పుడు గారెల పిల్లలు ప్రెస్ చేయాలి, పిల్లలు ప్రెస్ చేస్తే మళ్ళీ గారెలు కాలవాలి. అది వాళ్ళ యాత్ర అనేది పాపం మా మావయ్యకి చాలా ఘోరమైన పని చెప్తున్నారు. ఒక రకంగా ఆనందం ఉన్నది, ఒక రకంగా బాధ ఉన్నది. బాధను ఫస్ట్ అనుభవించిన తర్వాత ఆనందాన్ని తర్వాత అనుభవించవచ్చు. అందుకని